ఎన్ని తరాలు మారినా పెద్దలు ఒక మాట చాలా కామన్గా చెప్తూ ఉంటారు, ఎదగాలంటే బాగా కష్టపడాలి. ఇది విన్నప్పుడల్లా మనం ఎంత కష్టపడినా ఎవరో ఒకరు అడ్డుకుంటారు కదా, అప్పుడేంటి పరిస్థితి? ఉట్టిగా కష్టపడటం ఎంతవరకు రైట్ అంటూ నాకు చాలాసార్లు అనిపించింది. ఇలా మీకు కూడా అనిపిస్తే చాణక్యుడు చెప్పిన రాజమండలం అనే ప్రాక్టికల్ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోండి. సో రాజమండలం అంటే ఒక లీడర్ చుట్టూరా 7 సర్కిల్స్ ఉంటాయి. నంబర్ 1 రాజు, ఈ సిచ్యువేషన్లో అది నువ్వే. నంబర్ 2 మంత్రులు, అంటే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. నంబర్ 3 మిత్రులు, అంటే ఫ్రెండ్స్. నంబర్ 4 న్యూట్రల్గా ఉండేవాళ్ళు. నంబర్ 5 శత్రువులు. నంబర్ 6 శత్రువుల మిత్రులు. నంబర్ 7 ఈ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్, వీటి పట్ల న్యూట్రల్గా ఉండేవాళ్ళు. ఈ 7 సర్కిల్స్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని ఈ 7 సర్కిల్స్ గీసి మీ లైఫ్లో మీకు పరిచయమైన ప్రతి ఒక్కరిని ఎవరెవరు ఏ సర్కిల్లో ఉంటారో వాళ్ళ పేర్లు అందులో రాయండి. ఆ తర్వాత చాణక్యుడు చెప్పిన 2వ పాయింట్ గుర్తుంచుకోండి. తెలివైన రాజు ప్రతి సర్కిల్లో ఉన్న బలాన్ని అంచనా వేశాకే పనిచేస్తాడు. సో మీకు ఎదురుపడే వాళ్ళతో రియాక్ట్ అయ్యే ముందు వాళ్ళు ఏ సర్కిల్లో ఫిట్ అవుతారు అది తెలుసుకుని ఓపికతో ప్రవర్తించండి. ఫ్రెండ్ అయితే నమ్మకం, ఎనిమీ అయితే జాగ్రత్త. న్యూట్రల్గా ఉండే వాళ్ళతో అయితే డిప్లొమాటిక్గా ఉండటం నేర్చుకోండి. నీ లైఫ్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోతే ఫ్రెండ్ ముసుగులో ఉన్న ఎనిమిని నమ్ముతున్నావేమో, ఒక్కసారి ఆలోచించుకో.